ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీష్ రావుకు సిట్ నోటీసులు ఇవ్వడంపై బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. హరీష్ రావును లక్ష్యంగా చేసుకుని నోటీసులు ఇవ్వడం వెనుక రాజకీయ కక్ష ఉందని ఎర్రోళ్ల శ్రీనివాస్ ఆరోపించారు. దర్యాప్తుల పేరుతో బీఆర్ఎస్ ను అణచివేయాలనుకుంటే ప్రజలు తగిన సమాధానం ఇస్తామని అంటున్న బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ తో మా ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. హరీష్ రావు సిట్ ఆఫీస్కి వచ్చారు. మనతో పాటు ఎర్రోళ్ల శ్రీనివాస్ ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఈరోజు ఏ విధంగా చూడాలంటారు? 41 సిఆర్పిసి నోటీసులు కాకుండా సిఆర్పిసి 160 నోటీసులు ఇచ్చారు. 48 గంటల సమయం కాకుండా ఇట అప్పుడప్పుడే నోటీసులు ఇచ్చి విచారణకు గెలిచారు. అంటే మాకు ప్రజాస్వామ్యం మీద ఉన్నటువంటి గౌరవం, మా పార్టీ క్రమశిక్షణకు మారుపేరు అనడానికి ఇది ఒక పెద్ద ఎగ్జాంపుల్. మీరు 9 గంటలకు 9:30కు రాత్రి 9 గంటలకు నోటీసులు ఇస్తే కూడా మేము 11 గంటలకు అటెండ్ అయినాం. ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉంది కాబట్టి, ప్రజాస్వామ్యాన్ని నమ్ముతాం కాబట్టి. మీరు 6 గ్యారంటీలు సోనియం ఇస్తే 7వ గ్యారంటీ కింద ప్రజాస్వామ్య హక్కులను కాపాడుతా అని చెప్పిండు. మరి హక్కులను కాపాడుతుండ్రా, హక్కులను కాలరాస్తుండ్రా? ప్రాథమిక హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వం ఇది. ప్రాథమిక హక్కులను ధ్వంసం చేస్తున్నటువంటి ప్రభుత్వం ఇది. మీరు అవినీతి చేస్తుండ్రు, ఎక్కడికక్కడ మీరు వాటాలు పంచుకుంటుండ్రు మంత్రులు అని ప్రశ్నించినందుకు ఇలా మమ్మల్ని సిట్ పేరు మీద విచారణ పిలిచిండ్రు. ఇలా న్యాయం గెలుస్తుంది, ధర్మం గెలుస్తుంది. సుప్రీంకోర్టు, హైకోర్టు ఫోన్ ట్యాపింగ్ విషయంలో హరీష్ రావు గారిని మరొకసారి విచారణ చేపట్టద్దు అని క్లియర్గా చెప్పింది. కానీ ఇలా మీరు మళ్ళీ హరీష్ రావు గారికి నోటీస్ ఇవ్వండి. అంటే మీకు చట్టాల మీద గౌరవం లేదు. హైడ్రా ఎందుకు కూల్స్తుండ్రని అన్నందుకు మా మీద నోటీసులు ఇస్తూ ఉన్నారు. మూసీ నది మీద పేదల ఇల్లు కూలుస్తున్నందుకు మీరు అడుగుతున్నందుకు మాకు నోటీసులు ఇస్తూ ఉన్నారు. ఇల్టాప్లో 5 లక్షల కోట్ల అవినీతి జరిగిందన్నందుకు మేము ప్రశ్నిస్తున్నందుకు మేము ఇలా మా మీద కేసులు పెడతా ఉన్నాం. రైతు బంధు, రైతు రుణమాఫీ, 2 లక్షల ఉద్యోగాలు, ఇట్లా కళ్యాణ లక్ష్మికి ఇచ్చేటువంటి లక్షతో పాటు తులం బంగారం, 2000 పింఛన్ కాదు 6000 పింఛన్ ఇస్తామన్నాడు, 4000 పింఛన్ ఇస్తామన్నాడు. ఏమైంది? వీటి గురించి మాట్లాడుతున్నందుకు, నిలదీస్తున్నందుకు ప్రభుత్వం బెబ్బేలెత్తి మమ్మల్ని పొలిటికల్ డైవర్ట్ చేయడానికి ఈ ప్రభుత్వం చేస్తున్నది పెద్ద డ్రామా. నిన్న ఏదైతే బొగ్గు కాంట్రాక్ట్ గురించి మాట్లాడగానే నోటీసులు రావడం ఎట్లా చూడాలి? 11 గంటలకు హరీష్ రావు గారు సొంత బామ్మర్దికి వేల కోట్లు ఉన్నటువంటి వేల కోట్లు ఉన్నటువంటి ఈ బొగ్గు కాంట్రాక్టును బామ్మర్దికి ఇస్తుండని చెప్పినందుకే ఇలా రాత్రి నోటీసులు ఇచ్చిండు. ఇది జనానికి అర్థమైపోయింది కదా. అంటే మీ అవినీతిని ప్రశ్నించొద్దు, మీరు చేస్తున్నటువంటి దోపిడీని ప్రశ్నించొద్దు. అంటే మీరు చెప్పింది మేము వినాలా? మేము ప్రజల పక్షాన ప్రతిపక్షం, డెఫినెట్గా ప్రజల కోసం మాట్లాడతాం, గలమిస్తాం, ప్రశ్నిస్తాం, ప్రశ్నలు అడుగుతూనే ఉంటాం. థ్యాంక్ యూ. ఇది పొలిటికల్ డ్రామా అంటారా? మున్సిపల్ ఎలక్షన్ 200% పంచాయతీ ఎన్నికల్లో కేటీఆర్కి నోటీసులు ఇచ్చిండు. ఇలా మున్సిపల్ ఎన్నికల్లో హరీష్ రావు గారికి నోటీసులు ఇచ్చిండు. ఇక ఇంతకంటే పెద్ద డ్రామా ఏముంటుంది? అర్థమైపోయింది. మొత్తంగా చూసుకుంటే కనుక అదే 41 సిఆర్పిసి నోటీసులు కాకుండా 160 సిఆర్పిసి నోటీసులు ఇచ్చారు. అదేవిధంగా చూసుకుంటే కనుక అప్పటికప్పుడు నోటీసులు ఇచ్చి విచారణకు రమ్మన్నారు. ఇది మొత్తం టోల్గా హరీష్ రావుకి ఇందులో ఎలాంటి సంబంధం లేదంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులను మనం చూస్తున్నాం. వీడియో జర్నలిస్ట్ మనోజ్తో ప్రవీణ్, రాజ్ న్యూస్, హైదరాబాద్.